గురువుగారు, ఏకదంతం మహాకాయం అని గణపతిని అభివర్ణిస్తారు కదా. గణపతికి ఒక దంతమే ఎందుకు ఉంటుంది? ఒకటే ఎవరికైనా మనకి 32 పళ్ళు. ఆ గణపతికి వచ్చేసరికి ఏనుగు మొహం పెట్టుకున్నాడు కాబట్టి 2 దంతాలు ఉండాలి కదా మహానుభావుడికి. కానీ ఆయనకి ఏకదంతం అంటే మహానుభావుడు ఇప్పటికి కూడా మనం ప్రార్థన చేస్తాం. ఒక్కటే ఎందుకు ఉంది ఆయనకి? రెండోది ఏమైంది? ఇప్పటికీ కొన్ని బొమ్మల్లో మనం కూడా చూడొచ్చు, విరిగిపోయి ఉంటుంది రెండవ దంతం. ఒకటే మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకనండి ఒకటే దంతం ఉందంటే త్యాగానికి గుర్తు. మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టుగా మన పురాణ కథలన్నీ కూడా ప్రతీకాత్మకాలు. మనిషి అనేటువంటి వాడు అమృతత్వం సాధించాలంటే, అమృతత్వం అంటే మళ్ళీ మోక్షం అనేది సాధించాలంటే అది త్యాగం వల్లే సాధ్యం. త్యాగం అంటే ఒకరికి ఇచ్చి వేయటం, నీకు దగ్గర ఏది అట్టే పెట్టుకోకుండా ఉండటం. అది చెయ్యండిరా, చేస్తేనే మీకు ఈ లోకంలో ముక్తి లభిస్తుంది అని చెప్పటానికా అన్నట్లు గణపతి ఏకదంతుడయ్యాడు. ఆయన మహాభారతాన్ని రాసేటప్పుడు వ్యాస భగవానుడు చెబుతూ ఉన్నట్ట, శ్లోకాలు చెబుతూ ఉంటే ఈయన లేఖకుడి కింద మహాభారతాన్ని రాస్తున్నాడు. పూర్వకాలంలో మహాభారతాన్ని రాసేటప్పుడు తాటాకుల మీద గంటం తీసుకొని రాసేవారు. రాసేటప్పుడు ఈ గంటం తీసుకొని రాస్తున్న సమయంలో రాయంగా గంటం విరిగిపోయింది. మామూలుగా ఆ గంటం అంటే చివరి ములికిలాగా ఉంటుందా, ముళ్ళు ఉంటుందమ్మా. ఆ ముళ్ళు తాటి ఆకది ఆ తాళపత్రాల మీద అది రాస్తుంటే అది విరిగిపోతుంటుంది. ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే వాళ్ళంత చాకచక్యం కలిగిన వారు కాబట్టి ఇటు అటు చక్కగా తాళపత్రాల మీద వాళ్ళు రాయగలిగారు. ఈ మహానుభావుడు గంటంతో ఇలా చాలా వేగంగా వాళ్ళిద్దరికీ ఒక నియమం పెట్టుకున్నారట, వ్యాసుడు గణపతి. ఏమని నియమం అంటే, నువ్వు ఆపకుండా చెప్పాలి, అలాగే నేను ఆపకుండా చెప్తూ ఉంటాను, అయితే నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రాయన్నట్ట వ్యాసుడు. ఇద్దరు నియమాలు. అందువల్ల వ్యాసుడు తమాషాగా ఏం చేసేట అంటే, ఈయన ఆలోచనకి ఒక్క క్షణమైనా, ఎందుకంటే అలా ఎంతసేపు చెప్పుకుంటూ వెళ్ళిపోగలడు, ఒక్క నిమిషమైనా ఆగాలి కదా, ఆలోచన చేయాలి కదా, తర్వాత ఏం శ్లోకం చెప్పాలని. అందుకని గణపతికి ఆలోచనకి తావివ్వటానిక అన్నట్లుగా వ్యాసఘట్టాలు అని చెప్పేట. అంటే ఒక్క నిమిషం ఆలోచించదగినటువంటి శ్లోకాలు. సరే, ఈ రకంగా రాసుకుంటూ ఉంటే ఆ గంటం విరిగిపోయిందట. విరిగిపోతుంటే ఈయన మాట ప్రకారం ఆయన చెబుతున్నది వెంటనే రాసేయాలి కదా. మళ్ళీ ఇంకొక గంటం ఎక్కడుంది అని, ఆ చిరునామా ఎక్కడుంది, ఇలాంటి దానికి అవసరం లేదు కదా. ఈ 2 దంతాల్లో ఒక దంతం ఇలా పీకేసాడు గణపతి. పీకేసేసి అది కూడా ఒక గంటంలాగా ఉంటుంది కాబట్టి దాన్నే గంటం కింద తీసుకుని ఈ తాళపత్రాల మీద ఆ వ్యాసుడు చెప్తున్నంత వేగంగా రాసేసేట మహాభారతాన్ని. అందువల్ల ఆయన ఏకదంతుడయ్యాడంటారు. ఇంకొక కథ కూడా చెప్తారు, యుద్ధం చేసేటప్పుడు ఆయన ఒక దంతం విరిగిపోయిందని. అది పురాణ ప్రసిద్ధమే కానీ నిజంగా త్యాగానికి గుర్తుగా ఈ కథని మాత్రమే స్వీకరించాలని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల గణపతి ఏకదంతుడయ్యాడు. ఆ త్యాగ గుణాన్ని మనం అలవర్చుకోవాలి.